మన ఆహారం కట్ అయిపోతే మనం యేసును వెంబడిస్తామా? మన జీవితంలో రోగం వస్తే మనం యేసును వెంబడిస్తామా? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనకు శ్రేష్టమైన ఇల్లు లేకపోయినా ఆయనను వెంబడిస్తామా? అట్లయితేనే మనం శిష్యులు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు సంఘమును గురించి ఉద్దేశిస్తున్న దేవుడి ఉద్దేశాన్ని గురించి నేను మాట్లాడటానికి ఈరోజు ఇష్టపడుతూ ఉంటాను. వాట్ ఈస్ గాడ్స్ ఐడియా ఆఫ్ చర్చ్? దేవుడు సంఘమును గురించి ఉద్దేశిస్తుంది ఏంటి? ఆదివారం రావాలి, కూర్చోవాలి, పోవాలి. ఇది ఆ దేవుడు సంఘాన్ని గురించి ఉద్దేశించింది. God's idea of church is different from God's ideal church. దేవుని ఆదర్శవంతమైన సంఘం అది ఇంకొక అంశం. అది మరలా మనం ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం. దేవుడు దేవుని సంఘాన్ని గురించి ఉద్దేశిస్తూ ఉంటున్న ఉద్దేశం ఏమిటి? దీన్ని గురించి మనం ఆలోచించాలంటే మొదట కొన్ని తప్పుడు ఆలోచనలను మనం అర్థం చేసుకోవాలి. సంఘం అంటే లోకం భావిస్తున్న కొన్ని తప్పుడు ఆలోచనలను గురించి మనం ధ్యానించుదాం. దేవుని సంఘం గురించిన అపోహలు, మనం అపోహలు క్లియర్ అయితే మనం దేవుని యొక్క అండర్స్టాండింగ్ ని, ఆయన సంఘం గురించి ఉద్దేశిస్తున్న దాన్ని మనం చక్కగా గ్రహించగలం. వాట్ ఈస్ గాడ్స్ ఐడియా ఆఫ్ చర్చ్? వాట్ ఆర్ ద మిస్కన్సెప్షన్స్? మొదటి మిస్కన్సెప్షన్ ఏంటిదంటే చర్చ్ లెస్ క్రిస్టియానిటీ. సంఘం అక్కర్లేదు. ఈ 21వ శతాబ్దంలో ఒక గుంపు ఉంది, సువార్థీకరణ చేయటానికి వారు రెడీగా ఉన్నారు. సంఘం నమ్ముతూ ఉంటున్నవారు. అయితే వారు ఏమని భావిస్తున్నారు అంటే మనకి సంఘం అని ఒక గుంపు అక్కర్లేదు, దేవునితో నాకుంటున్న సంబంధం మాత్రం ఉండిన చాలు. స్వార్థీకరణ చేయాలి, స్వార్థీకరణ చేస్తూ ఉంటారు. కానీ మనం ఒక వాస్తవాన్ని గ్రహించాలి. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించటం ఒక వ్యక్తిగతమైన తీర్మానమైన, మన యొక్క విశ్వాసం ఒక వ్యక్తిగతమైన అనుభవం కాదు. ఇంకొకసారి చెబుతా, సంఘంలో దేవుడు మనలను నడిపించి ఉంటున్నాడు. క్రీస్తును నేను అంగీకరించటం వ్యక్తిగత తీర్మానమైన, అంటే నా కోసం మా అమ్మ యేసును అంగీకరిస్తే నేను పరలోక రాజ్యానికి, నీవు పరలోక రాజ్యానికి పోలేరు. నీవు క్రీస్తును అంగీకరించటం నీ వ్యక్తిగత తీర్మానమైన, ఆ వ్యక్తిగత తీర్మానం మన జీవితంలో ఫలాభివృద్ధిని కలుగజేయనని మనం ఒక సంఘంతో అంట కట్టబడినప్పుడే. అందుకే క్రీస్తు యొక్క శరీరంలో మనం అవయవాలను పోలి ఉన్నామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చెబుతున్నాం. మన క్రీస్తు యొక్క శరీరంలో ఉన్నాం. చర్చ్ లెస్ క్రిస్టియానిటీ, సంఘం నాకు అక్కర్లేదు, నేను ఒంటరిగా దేవునితో ఉండిన సంబంధం నాకు ఉండిన చాలు అని నమ్మటం, అది ఒక అపోహ అయి ఉన్నది, అది ఒక తప్పుడు ఆలోచన అయి ఉన్నదని నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను. దేవుడు మన ద్వారా చేయని ఉద్దేశిస్తుంది వ్యక్తిగతంగా నా జీవితంలో కాదు, నా సహోదరి సహోదరుల ద్వారా ఆయన మన జీవితంలో చేయ ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఇనుము చేత ఇనుము పదునగునట్లు, సామెతలు 27:17 అనుకుంటున్నాను, ఇట్లా రాస్తుంటుంది. ఒకడు తన చైకానికి వివేకం పుట్టించునంట. అంటే ఇనుము ఇంకొక ఇనుముతో ఉండినప్పుడు సహవాసం నిన్ను బలపరుస్తుంది, సహవాసం నిన్ను కడుతుంది. రెండవ అపోహ, చర్చ్ ఒక థియేటర్. చర్చ్ వస్తూ ఉంటున్నప్పుడు ఒక షో వస్తూ ఉంటున్నట్లు వస్తారు. చూడండి అక్కడ ఫోటో తీసుకుంటే, ఈరోజు సంఘాలు అట్లే ఉన్నాయి, బహుశా ఇక్కడ కూడా అట్లే ఉంది. మంచి స్టేజ్ సెటప్ చేసి ఒక థియేటర్ లా
కొంచెం మంది వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కొంచెం మంది వస్తున్నారు, కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు. కానీ చర్చ్ ఒక థియేటర్ కాదు. కొందరు చర్చ్ థియేటర్ అని భావిస్తూ ఉన్నారు. వారు చర్చికి వెళ్తూ ఉంటున్నప్పుడు వారికి మంచిగా కనపడగలిగిన ఆ సీట్ ఎంచుకుంటారు. ఎక్కువ మెడ తిప్పాల్సిన అవసరం లేని సీట్, ఎక్కడ ఫ్యాన్ ఉందో ఆ ఫ్యాన్ క్రింద కూర్చోగలిగిన సీట్. ఆ కుర్చీ అయితే అట్లా కూర్చోవడానికి ఒక సుఖం ఉండదండి కదా. ఈ కుర్చీ నిద్ర వస్తే ఎటు పడతావు? షో 9 గంటలకి, 11 గంటలకి, 7:30కి స్టార్ట్ అవుతుంది. మంచి స్థలంలో నేను కూర్చోవాలి. వారు అలా వీక్షిస్తూ ఉంటున్నారు, అలాగూ పోస్ట్ మార్టం చేస్తుంటున్నారు. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వారితో అడిగితే వారు సినిమా థియేటర్కి పోయిన తర్వాత బయటకు వచ్చిన రివ్యూ చెప్తారు. వాడు మంచిగా చేయలేడు ఈసారి, చాలా ఆశలతో వచ్చింది, కానీ ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలు అయ్యేటట్టు కనబడతలేదు అన్నట్టు వారు ఏమంటారంటే, ఈరోజు ప్రసంగం బాగుండేది కానీ యాక్షన్ బాగలేకుండే, ఈరోజు కీబోర్డ్ బాగుండేది కానీ గిటార్ బాగలేకుండే. చర్చ్ ఒక థియేటర్ అని భావిస్తూ ఉంటున్నాము. చర్చ్ ఒక థియేటర్ కాదు. చర్చ్ దేవుడు తన వెలను చెల్లించి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని అపోస్తల కార్యాలు 20:28 చెబుతుంది. చర్చ్ ఒక థియేటర్ కాదు. మూడవదిగా చర్చ్ ఒక సర్వీస్ స్టేషన్. సర్వీస్ స్టేషన్ కి పోతుంది కార్. ఎందుకు? సర్వీసింగ్ చేయటానికి. ఎప్పుడు సర్వీస్ స్టేషన్ ఉండదా? ఉండదు. సంవత్సరానికి ఒక్కసారి 10,000 కిలోమీటర్లు తిరగకపోతుంది. వేరే కొన్ని బండ్లైతే 6,000 కిలోమీటర్లకి సర్వీస్ స్టేషన్ కి పోవాలి. ఆ సర్వీస్ స్టేషన్ కి వెళుతుంది ఎందుకని తెలుసా? భయంతో. నేను సర్వీసింగ్ ఇవ్వకపోతే బండి ఆగిపోతే, నేను ఏదన్నా అర్జెంట్ ప్రయాణానికి వెళ్తుంటున్నప్పుడు బండి ఆగిపోతే ఎలాగో, కాబట్టి భయంతో వెళ్తారు. ఎల్లప్పుడూ సర్వీస్ స్టేషన్ లో ఉండటానికి బండి ఇష్టపడదు, బండి యజమానుడు ఇష్టపడడు. ఆదివారం అది రిపేర్ చేయటానికి ఉంటున్న రోజు, సోమవారం నుంచి శనివారం వరకు నా రోజు. నాకు ఇష్టం ఉన్నది నేను చేస్తా, నాకు ఇష్టం ఉన్న స్థలానికి పోతా, నాకు ఇష్టం ఉన్న పనులు చేస్తా. కానీ ఆదివారం సర్వీస్ స్టేషన్ కి తీసుకోకపోతే బండి ఖరాబ్ అవుతుందేమో, దేవుడు కట్టె పట్టుకొని నన్ను కొడుతుడేమో అన్న భయంతో చర్చ్ వస్తూ ఉంటున్న గుంపు. వారికి చర్చ్ ఏంటిది? సర్వీస్ స్టేషన్. ప్రసంగికుడి దగ్గర మంచి నీళ్లు ఉన్నాయి, కొట్టి కడగటానికి వారు అట్లా భావిస్తారు. మంచిగా కొట్టి కడగలేదనుకో, ఈ సర్వీసింగ్ స్టేషన్ బాగలేదు, సర్వీస్ మంచిగా చేయలేదు. ఆ సర్వీస్ స్టేషన్కి వచ్చేది దేవాను కాపాడమన్న వాంఛతో వస్తారు. కొన్ని సందర్భాలలో వచ్చి అలిసిపోయి అక్కడ పండుకొని నిద్ర కూడా పోతారు. ఎందుకు? చర్చ్ సర్వీసింగ్ స్టేషన్ కాబట్టి. బయటికి వెళ్ళేటప్పుడు మనుషులను కలిసి వారు అంటారు, మళ్ళా వచ్చే ఆదివారం కలుస్తారు. ఈ వారంలోనే సర్వీస్ స్టేషన్ పోయి నెక్స్ట్ ఎప్పుడు పోతుందని అంటే నెక్స్ట్ సంవత్సరం. మనం ఎక్కువ ఏం కారులో తిరుగుతున్న వాళ్ళం కాదు కాబట్టి సంవత్సరానికి ఒకసారి పోతుంది. వచ్చేటప్పుడు మాస్టర్ గారు భావించుంటుండొచ్చు, 7,000 చేంజ్ అయ్యింది, నెక్స్ట్ సంవత్సరం ఇస్తే చాలు. అట్లే చర్చికి వచ్చిన విశ్వాసం కూడా ఏం భావిస్తారు తెలుసు? సర్వీస్ స్టేషన్ అని భావించుంటూ నెక్స్ట్ వారం కలుస్తాం. వారికి చర్చ్ ఒక సర్వీస్ స్టేషన్. నాలుగవది చర్చ్ ఒక క్లబ్. ఏంటిది?
చెప్పండి, గట్టి చెప్పండి. క్లబ్ అంటే ఈ కమ్యూనిస్టు పరిపాలన చేస్తున్న రాష్ట్రం కేరళ రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఉన్న క్లబ్కి అక్కడ ఉన్న క్లబ్కి చాలా తేడా ఉంది. 4 సంవత్సరాలు ప్రతి ఎండాకాలంలో నేను వెళ్తూ ఉంటుంది కాబట్టి క్లబ్లను చాలా దగ్గర నుంచి చూసిన. క్లబ్ అంటే లైట్లు ఉన్న స్థలాలు కాదు, క్లబ్ అంటే మిత్రులు వచ్చి క్యారమ్ బోర్డ్ ఆడుకుని సహవసిస్తూ ఉంటారు ఒక స్థలం. చాలా మంది చర్చికి ఎందుకు వస్తారు అంటే మిత్రత్వాలు తయారు చేయడానికి వస్తారు, సోషలైజ్ చేయడానికి వస్తారు. ఈ చెప్పిన పనులన్నీ చర్చ్ చేయాల్సిందే, కానీ చర్చ్ యొక్క పని అది కేవలం మాత్రం కాదు సుమండి. చర్చ్ సహవసించడానికి ఉంటున్న ఒక స్థలమే, కానీ నేను చనిపోయినప్పుడు నా పాడేని మోయటానికి లేకపోతే నా కాఫీని మోయటానికి నలుగురు నాకు కావాలి కాబట్టి నేను చర్చికి రావాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఒక చర్చ్ కాపరిగా నేను వెళ్ళి సమాధి కార్యక్రమం చేయటానికి చర్చ్ ఒప్పుకొని సమాధి కార్యక్రమాలకు నేను పోయినాను. చర్చికి ఒక్కసారి రాని, చర్చికి ఒక్కసారి రాలే, చర్చికి ఒక్కసారి రాని వ్యక్తిని భూస్థాపన చేయటానికి కాదు, కాల్చటానికి నేను వెళ్ళి ప్రార్థన చేసినాను. నేను చెబుతుంది అక్షయంతో కాదు, నీ సాగు కొరకాయ లేకపోతే నా సమాధి కార్యక్రమం కొరకాయ ఏమైతుందో అని నేను ఆలోచన చేసి నేను చర్చకు పోవాల్సిన అవసరమే లేదు. నేను కాదు, నా వంటి అనేక మంది కాపరులు అంటుండొచ్చు, తప్పక ఎవరైనా ఒకరు నీ సమాధి కార్యక్రమం చేస్తారు. నువ్వు చర్చకు వచ్చేది నీ సమాధి కార్యక్రమం చేయటానికో, లేక నేను చర్చకు పోతే నా వివాహం ఎక్కడైతుంది, నా వివాహ కార్యక్రమం చేయటానికి ఓ పాస్టర్ కావాలి కాబట్టి చర్చకు నేను రావాల్సిన అవసరం లేదు. నాకు పిల్లలు పుడితే ప్రతిష్ట ఎవరు చేస్తారు, దాని కొరకు కాదు సుమా చర్చు. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకొక అపోహ, ఇంకొంచెం మంది దేనికి వస్తారు తెలుసా, వచ్చి చూసి ఎవరు అందమైన అమ్మాయి ఎవరు ఇక్కడ, అందమైన అబ్బాయి ఎవరు ఇక్కడ. జంటలు చేయటానికి సంఘాలు ఈ రోజు ఈ జంట నగరాలలో ఉన్నాయి. ఎంత దిగజారిన స్థితిలోనికి లోకం వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. జంటలు చేసుకోవడానికి ఆ సంఘం, దేవుని సంఘము గురించి దేవుడు ఉద్దేశించే ఉద్దేశం ఏమి? నాకు కొన్ని మిత్రత్వాలు తయారు చేసుకోవడానికి మాత్రమే నా సంఘం. అన్నిటికంటే పెద్ద వంచన ఏంటి తెలుసా, పెద్ద మోసం ఏంటి తెలుసా? ఏంటిది? నిన్ను నీవే మోసం చేసుకోవటం, నన్ను నేనే మోసం చేసుకోవటం. ఐశ్వర్యరాయ్ ఉపయోగిస్తూ ఉంటున్నా ఆ మేకప్ కొరకాయ రావని నాకు తెలియదు. మా ఊరులో నేను ఉంటాను, దేవుడు నాకు ఇచ్చిన మంచి రంగు ఏదేమి ఇస్తూ అవన్నీ కొట్టి ఆమె చేసిన అడ్వర్టైజ్మెంట్ చూసి మనం కొనుక్కుంటున్నాం. అవగలుగుతామా? ఆమె ఎవరో కూడా మనకు అర్థమైతే లేదు. అన్నిటికంటే పెద్ద వంచన ఏంటిదంటే మనలను మనం మోసం చేయటం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే అలాగూ తమ్ముడు తాము మోసం చేసుకున్న ఒక సంఘాన్ని నేను మీకు పరిచయం చేయ ఇష్టపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి 22 వరకు ఉంటున్న వచనాల్లో ఆ సంఘం గురించి రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి 22 వరకు ఉంటున్న వచనాలు మనం అందరం లేచి 17వ వచనం మాత్రం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం తెలిస్తే ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. అందరూ తెలుస్తారు. మంచిది, అందరం కలిసి చదువుదాం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును,
చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. మనం ప్రార్థించుదాం. పరలోకమందున మా తండ్రి, ఇదిగో మీ సన్నిధిలోనికి వస్తూ ఉంటున్నా. మీరు మాతో మాట్లాడుతుంటున్న దేవుడు, నేను కూడా మాట్లాడే సామర్థ్యం కలిగిన వాడు. మీకు స్తోత్రం. ఇదిగో మీ స్వరం ఆలకించడానికి మా చెవులను మేము ట్యూన్ చేసుకోగలుగుతుండగా, పరిశుద్ధాత్మ దేవా, మీ స్వరాన్ని ఆలకించటకు మమ్మల్ని సంసిద్ధపరచండి. మీరు మాతో మాట్లాడండి, బలపరచండి. బలం పొందుకొని మీరు ఉద్దేశిస్తూ ఉంటున్న మీ చిత్త ప్రకారమైన సంఘంలో పోయిన వారం మేము ఒక్కొక్కరు మార్చబడటానికి మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నాం. లవదోకియాలోని సంఘం ఆసియా మైనర్లో ఉంటున్న 7 సంఘాలకు ఇక్కడ సందేశం ఇవ్వబడుతూ ఆఖరి సంఘంగా ఈ సంఘములకు సందేశం ఇవ్వబడటం మనం చూస్తూ ఉంటున్నాం. లవదోకియా కొలొస్సి పట్టణానికి పడమరలో 10 మైళ్ళ దూరంలో, అలాగే హీరియాపోలి అన్న పట్టణానికి 6 మైళ్ళ దక్షిణాదిలో ఉంటున్న ఒక పట్టణం. ఈ లవోదికా పట్టణం చాలా పేరు ప్రఖ్యాతులను గాంచింది. మంచి ఎదుగుదల, అభివృద్ధి కలిగిన పట్టణం. అపోస్తలుడైన పౌలు వద్దకు కొలొస్సే నుంచి ఎఫెస్సుకు, ఆయన ఎఫెస్సులో పరిచయం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వెళ్ళినాడు. బహుశా అపోస్తలుడైన పౌలును గురించి ఆయన ఆలకించి ఉంటుండొచ్చు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత క్రీస్తు యొక్క స్వార్థ ఆయనను ఎదుర్కొంది, ఆయనను సమూలంగా మార్చివేసింది. క్రీస్తు యొక్క స్వార్థ ఎవరిని ఎదుర్కొన్నా సమూలంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఈయన ఎవరో తెలుసా? అందుకే బైబిల్ స్టడీకి రండి. ఇంట్లో కూర్చొని నాకు అన్ని తెలుసు అనుకోకండి. సర్వీస్ స్టేషన్ విశ్వాసం వదిలిపెట్టేసి ఆయన ఎవరనంటే ఎఫెఫ్రా. ఎవరు? ఎఫెఫ్రా. ఎటు చెప్పగలుగుతున్నా ఎఫెఫ్రా అని? కొలొస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. అతడు మీ కొరకును, లవదోకియా వారి కొరకును, హీరోపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడు. ఇదిగో ఈయన స్థాపించిన ఈ సంఘాన్ని రుజువు కావాలంటే 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. మా తోడి దాసుడైన ఎఫెఫ్రా ద్వారా ఈ సంగతులను తెలుసుకుంటే రాయబడి ఉంటుంది. ఈయన కేవలం కొలొస్సీలో తన యొక్క గద్దె నుంచిన వారిగా కాకుండా ఆయన హీరోపోలికి వెళ్ళి సువార్త ప్రకటించినాడు. లవదోకియాకు కూడా వెళ్ళి సువార్త ప్రకటించినాడు. ఎఫెస్సులో సువార్తను ఆలకించినాడు. సువార్తను ఆలకించి అక్కడే సంతోషంగా క్షేమంగా ఉండగా తన స్వస్థలమైన కొలొస్సీకి వెళ్ళి, కొలొస్సీ నుంచి హీరోపోలికి, అలాగే లవదోకియాకు వెళ్ళి ఆయన సంఘాన్ని స్థాపించినాడు. ఎవరు స్థాపించిన లవదోకియా సంఘం? ఎఫెఫ్రా. అందుకే 16వ వచనంలో ఏమని చెబుతారంటే, ఈ పత్రికను మీరు చదివి లవదోకియా వారిని కూడా చదివించండి. ఎవరన్నా ఒకటి చదవండి, 16వ వచనం చదవండి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత ఎందుకు వారి కొరకు కూడా పౌలు రాస్తూ ఉన్నాడు. ఎఫెఫ్రా స్థాపించిన సంఘాలవి. అయితే ప్రాబ్లం అప్పుడే ఆనాడే పౌలు గారే వాసన ఆయన కొట్టి ఉండాలి కదా. ఆనాడే ఆయనకు ఏదో సమస్య ఈ లవదోకియా సంఘంతో ఉన్నది అని ఆయన
వేచి ఉండాలి. ఎందుకు నేను అలా చెబుతున్నా అంటే, కొలొస్సీయులకు రాసిన పత్రికను మనం నేర్చుకున్నట్లయితే మొదటి అధ్యాయంలో ద సుప్రీమసీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి నేర్పిస్తున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఒక సంఘానికి క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని నేర్పించాల్సిన అవసరం ఉందంటారా? హలో, మీకు యేసు గురించి తెలుసు కదా, యేసు ఎక్కడ పుట్టిండో తెలుసు, యేసు మొదటి అద్భుతం ఎక్కడ చేసినాడో తెలుసు, యేసు యొక్క 5 సోదరులు మీకు తెలుసు. యేసును గురించి అన్ని తెలుసు, కానీ తెలిసిన వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. ద సుప్రీమసీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలియజేస్తూ ఉంటున్నాడు. క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎందుకు వారికి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తున్నాడు అని అంటే, క్రైస్తవులు అని పేరున్న బహుశా క్రీస్తుతో సంబంధం లేని వారుగా వారు మార్చబడుతున్నట్లు పౌలు గారికి వాసన కొట్టుండాలని నేను భావిస్తున్నా. కాలక్రమేణా అదే నిజమైంది. దేవుని దాసుడైన యోహాను గారు దైవావేశం చేత పద్మోస్ ద్వీపంలో దేవుడు ఆయనతో మాట్లాడుతుంటున్న మాటలను ఆయన చూస్తూ ఉంటున్నప్పుడు, ఆయన వీక్షిస్తూ ఉంటున్నప్పుడు, ఆఖరిగా ఆసియా మైనర్లో ఉన్న సంఘాలు చెబుతుంటున్నప్పుడు లవదోకియా సంఘంతో చెబుతుంటున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. లవదోకియా పట్టణాన్ని గురించి మనం నేర్చుకుని ప్రయత్నిస్తే, ఎందుకు క్రీస్తుని గురించి నేర్పిస్తున్నాడు అని మనం నేర్చుకుని ప్రయత్నిస్తే, ఈ పట్టణం ఒక పుగ్రియా అని మనకు కనబడుతుంది. మనము అపోస్తలుల కార్యం చదివితే పౌలు ప్రయాణం చేస్తున్న పుగ్రియా ప్రాంతానికి చెందిన ఒక చాలా ధనికమైన పట్టణం ఇది. ప్రత్యేకంగా ఆ కాలంలో అంటే మొదటి శతాబ్దంలో చాలా ధనాభివృద్ధి కలిగిన పట్టణం లవోదికయ. అంత మాత్రమే కాదు, సిప్రాక్టిక్ కన్వెన్షన్ అని ఒక కన్వెన్షన్ లో 25 పట్టణాలు కలిసి వచ్చినాయి. ఆ పట్టణంలో ఒక పట్టణం లవదోకియా. ఈ పట్టణం దైవ భక్తి కలిగిన పట్టణం కూడా. ఎందుకనంటే గ్రీక్ దేశస్థుల యొక్క ప్రథముడైన దేవుడు జ్యూస్ అన్న దేవుడు, ఈ దేవుణ్ణి అంటే జ్యూస్ అన్న దేవుని వెంబడించడానికి తమ పట్టణాన్ని సమర్పించిన, లేక గృహదేవత అంటారు చూడండి. అలాగే లవదోకియా యొక్క పట్టణపు దేవత ఎవరనంటే గ్రీక్ దేవతలలో అతి ప్రథముడైన జ్యూస్. ఆ పట్టణానికి దేవునిగా సమర్పించిన గ్రామాలకు గ్రామ దేవతలు ఉన్నాయి కదా, మల్లాన, మైసమ్మ, ఎవరు ఆ గ్రామానికి ఉంటున్న భక్తి కలిగిన వారు కాబట్టి వారి దేవతలు. అట్లే లవదోకియాలో కూడా భక్తి కలిగిన వారు. అంత మాత్రమే కాదు, ఇది ఒక బ్యాంకింగ్ సెంటర్ గా ఉండేది. వాణిజ్యపరమైన లావాదేవీలు, వాణిజ్యపరమైన సంగతులు వడ్డీకి ఇస్తుంటున్న వారు, ప్రత్యేకంగా బ్యాంకర్లు ఉంటున్న ఒక పట్టణం. ఈ పట్టణాన్ని గురించి నేను నేర్చుకుంటూ ఉంటే, క్రీస్తు శకం 60వ సంవత్సరంలో ఒక గొప్ప భూకంపం జరిగితే, అన్ని నాశనం అయితే ఆ పట్టణపు వారు చెప్పినారంట, మాకు ఎవరి సహాయం అక్కర్లేదు, మా జీవితాన్ని మేమే కట్టుకోగలుగుతాం, మా ఇంట్లో మేమే కట్టుకుంటాం. ఎవరైనా చెబుతారు అట్లా? గమనించండి, లవదోకియాలో ఉంటున్న ప్రజలు చెప్పినారంట, 60వ సంవత్సరంలో భూకంపం జరిగితే మాకు ఎట్టి సహాయం అవసరం లేదు. ఎందుకంటే వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన ఒక పట్టణం అది. బ్యాంకులు ఉన్న పట్టణం, బ్యాంకర్స్ ఉంటున్న పట్టణం, వడ్డీ వ్యాపారులు ఉంటున్న పట్టణం, ధనాభివృద్ధి సమృద్ధిగా ఉన్న పట్టణం. అంత మాత్రమే కాదు, రెండవదిగా వస్త్ర వ్యాపారం కూడా బాగా జరిగేదంట. బ్లాక్ గోల్డ్ కి ఫేమస్ గా ఉండిన పట్టణం లవదోకియా పట్టణం.
మూడవదిగా అక్కడ ఒక మెడిసినల్ స్కూల్ ఉండేది. ఈరోజు ఇండస్ట్రీ అని చెబుతాం, కానీ ఆ కాలంలో స్కూల్స్ ఉండేవి. ఆ స్కూల్లో వారు శ్రేష్టమైన ఒక పొడిని తయారు చేసేవారు. ప్రత్యేకంగా ఫిజియన్ శాల్వ్ అని ఇంగ్లీష్ లో పిలుస్తారు, తెలుగులో బుగ్రియాలోని కాటుక అని మనం అనొచ్చు. కాటుక కాదని వాస్తవానికి పొడి. ఆ పొడిని అదుముకుంటే కంటికి మంచిది అని భావించేవారు. గమనించండి, ఇంత అభివృద్ధి కలిగిన ఈ పట్టణంలో, బ్యాంకర్లో ఉంటున్న ఈ పట్టణంలో, మంచి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంటున్న ఈ పట్టణంలో దేవుడు చూసి 17వ వచనంలో ఆయన చెబుతున్న మాటలో 5 సంగతులు నాకు కనబడ్డాయి. నీవు దౌర్భాగ్యుడవు, రెండోది దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని. ఒకసారి ఆపండి. పౌలు గారు సుప్రీమసీ ఆఫ్ క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి రాస్తూ ఉంటున్నప్పుడు మనం ఎఫెఫ్రా దగ్గరికి వెళ్ళి, ఎఫెఫ్రా ఏంటిది, ఈ మూలోపదేశాలు లౌదోకియా సంఘాన్ని నేర్పించాల్సిన అవసరం ఉందా అని అడిగితే ఆయన అంటాడు, అవును మాకు గొప్ప మందిరం ఉంది, అవును మాకు గొప్ప ఆరాధన ఉంది, కానీ బేసిక్స్ కరెక్ట్ గా లేవు, పునాది చక్కగా లేదు. వారి పునాది ఎలా ఉందంటే, ధనం ఉంటే ఆత్మీయతలోనే పెరిగిన వారు, డబ్బులు ఉంటే దేవుడు మమ్మ ఆశీర్వదిస్తున్నాడని కొలుస్తుంటున్న కొలత కర్రను కలిగిన అనుభవం. అందరికి అర్థమవుతుందని భావిస్తున్నాను. ఈ రోజు చాలా మంది అట్లే భావిస్తారు కదా. ఎట్లా? డబ్బులు ఎక్కువైతే దేవుడు నాకు తోడై ఉన్నాడు, డబ్బులు తక్కువైతే దేవుడు నన్ను. సంఘంలో ఉంటున్న దుస్థితిని గురించి ఆయన చెబుతూ అంటున్నాడు, నీవు ఇట్లా అంటున్నాడు ఆయన, నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకుంటున్నాను. వారికి ఉంటున్న ఆర్థిక పరమైన ఆశీర్వాదాలతో ఆత్మీయతను కొలుసుకుంటున్న ఒక గుంపు. ఎంతమందికి అర్థమవుతుంది? నీ ఆత్మీయ ఆశీర్వాదాలను ఆర్థిక పరమైన కొలత కర్రతో కొలుసుకుంటున్నావా? ఈ సందేశం నీ కొరకే. నేను ఆ స్థితిలో ఉంటే నేను లవలోకియాలో ఉంటున్నానే. ఈ మాటలు నా కొరకే. ఆయన నన్ను చూసి, నేను గమనిస్తే చాలా మంది వేద పండితులు ఏమంటారు, 3 సంగతులు చెబుతారు. నేను ధ్యానిస్తుంటే తెలుగులో 5 సంగతులు కనబడుతుంది. నేను ప్రశ్నించిన, ఎందుకు దౌర్భాగ్యుడవు అని ఎందుకు అంటున్నావు నాయనా? ఎందుకు తెలుసా? ఎఫెఫ్రా వచ్చి సువార్తను బోధించినడు నీకు. ఎఫెఫ్రా ఉట్టోడు కాదు. మన అధ్యాయం 7వ వచనం కొలస్సీయులకు రాసిన పత్రిక తెలియజెప్పవాలని ఇచ్చేస్తుంటున్న, ఇష్టపడుతుంటున్న దేవుని దాసుడు ఎఫెఫ్రా. 4వ అధ్యాయం 12వ వచనం మీరు చూస్తే, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మీరు చూస్తే, మోకాళ్ళతో పోరాడుతుంటున్నాడు, ప్రార్థనలో పోరాడుతుంటున్న ఎఫెఫ్రా, అంతటి గనుడైన ఎఫెఫ్రా వచ్చి స్వార్థను ప్రకటించిన, స్వార్థ యొక్క సత్యాన్ని గ్రహించక క్రీస్తు వద్ద నుండి దూరం అయిపోయినారు కాబట్టి దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు అని క్రీస్తు సంబోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే 20వ వచనంలో ఏమని రాస్తుందో తెలుసా? ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. అంటే ఎక్కడున్నాడు? లవదోకియా సంఘానికి సుప్రీమసీ ఆఫ్ క్రైస్ట్ ని పౌలు గారు రాసిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రభువైన యేసుక్రీస్తు సంఘం వెలుపలనే
వారు చెప్పుకోవచ్చు, మాకు ఇంత గొప్ప మందిరాన్ని దేవుడు ఇచ్చినాడు, మాకు ఇంత మంది ప్రతి ఆరాధనకు వస్తారు, మా ఆరాధన ద్వారా మేము చాలా మిషన్స్ కి స్పాన్సర్ చేస్తూ ఉంటున్నాం, చాలా మంది కాపరులకు సహాయం చేస్తూ ఉన్నాం, చాలా మంచి కార్యాలు చేస్తూ ఉంటున్నాం. కానీ దుర్ఘటన ఏంటిదనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు బయట నిలబడింది. అందుకే దౌర్భాగ్యుడు అని చెబుతున్నాడు. రెండవదిగా దిక్కుమాలిన వాడు అని చెబుతున్నాడు. నీకు తరుణం అనుగ్రహించబడింది, సువార్తను ఆలకించడానికి ఉంటున్న తరుణం లవదోకియాలో ఉంటున్న ప్రజలకు అనుగ్రహించబడింది. మీరు ఏనాడో దేవుని వాక్యాన్ని ఆలకించిన వారు, కానీ ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చూసేటప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఈ పట్టణాన్ని గురించి నేర్చుకుంటే ఒక అద్భుతాన్ని నేను నేర్చుకున్నాను. ఈ పట్టణంలో ధనికులు ఉన్న నీటి వనరులు లేవాట. ఆ హీరోపోలి నుండో ఆ కొలొస్సేయంలో నీళ్లు రావాలి. అక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉండేవంట. అంటే వేడి నీళ్లు, భూమి నుంచి వేడి నీళ్లు వస్తాయి. మీకు తెలుసా? ఎంతమంది మొదటిసారి ఆలకిస్తారు? భూమి లోపల నుంచి వేడి నీళ్లు వస్తాయి. ఆ హీరోపోలిలో వేడి నీళ్ళ స్ప్రింగ్స్ ఉండేది. అక్కడి నుంచి నీటిని వారు రౌట్ చేసి ఆ నీరు లవోదికాకు వచ్చేది. కానీ అక్కడ ప్రారంభించిన నీళ్లు లవోదికాకు వచ్చేసరికి అది నిలువెచ్చగా అయిపోయేది. చల్లగా ఉంటే త్రాగటానికి పనికొస్తుంది, వెచ్చగా ఉంటే స్నానం చేయటానికి ఉపయోగించబడుతుంది. క్రీస్తు చూసి చెబుతున్నాడు, వారి పరిస్థితి చూసి చెబుతున్నాడు, మీ పట్టణంలాగే మీరు వెచ్చగానైనను అందుకే దిక్కుమాలిన వాడు అని అంటున్నాడు. అన్నిటికంటే గొప్ప దిక్కు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, మీద క్రింద కంటే శ్రేష్టమైన దిక్కైన ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగి ఉన్నా. దాని ప్రాముఖ్యతను మరచిన ఒక గుంపు ఈరోజు మనం మరచున్నామా? దేవుడు ఉద్దేశించిన సంఘం వైపు తిరిగి రావటానికి దేవుడు మనం పిలుస్తున్నాడు. రెండవది దిక్కుమాలిన అనుభవంలోని నేను ధనవంతుడని ధన వృద్ధి చేసుకొచ్చిన నాకేమి కొదువు లేదని. డబ్బులు బాగున్నాయి, దేవునికి స్తోత్రం. డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు దేవుడు అక్కర్లేదు, డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దేవుని ఆశీర్వాదం గొప్పగా ఉంది అని దేవుడు భావిస్తూ ఉంటుంది. దిక్కుమాలిన. మూడవది దరిద్రులు. బ్యాంకర్లు ఉంటున్న వాణిజ్యపరంగా అభివృద్ధి, ఆసియా మైనర్లోనే ఉన్నతమైన వాణిజ్యపరమైన పట్టణం బ్యాంకర్లు, లేక వడ్డీకి ఇస్తూ ఉంటున్న వారు ఉంటున్న పట్టణం. కానీ ప్రభు అయిన యేసు వారిని చూసి ఏమంటుంది తెలుసా? నా దగ్గర బంగారం కొనుక్కోమంటున్నాడు. భయంకరంగా హల్లెలూయా. నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారం. చాలా మీ దగ్గర బంగారం లేనందుకు ఇప్పుడు కొంచెం మంది భావిస్తారు, స్ట్రైట్ ఇది అయిపోయిన వెంటనే మీ భర్త దగ్గర పోయి రండి. ఇవాళ వాక్యంలో ఎన్నో ప్రభు అయిన యేసు లవదోకియా సంఘంతో చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? బంగారం కొనుక్కోమని చెబుతున్నాడు. ఇదిగో దేవుడి మందిరంలోనికి మనం వెళ్ళినాం, దేవుడు ఆశీర్వదించి నిన్ననే మీ అకౌంట్ లో ఈ జీతం వచ్చింది, దా వెళ్ళి కొనుక్కుందాం అనేరు. వారి దగ్గర సమృద్ధిగా బంగారం ఉందండి, వారి లాకర్లలో సమృద్ధిగా బంగారం ఉంది. ఆ బంగారాన్ని గురించి చెప్పట్లేదు. స్తోత్రం,
హల్లెలూయా. బంగారం సమృద్ధి ఉంది, కానీ ప్రభు అయిన యేసు చూసినప్పుడు యేసు యొక్క కరెన్సీ ప్రకారం ఉంటున్న బంగారం లేని అనుభవం, యేసు యొక్క లెక్క ప్రకారం ఆశీర్వదింపబడలేని స్థితిలో ఉంటున్న అనుభవంలో లవదోకియా వారు ఉంటున్నారు. అందుకే ప్రభు అయిన యేసు చెప్తున్నాడు, నా వద్దకు వచ్చి కొనుక్కోమని చెప్తున్నాడు. ఒకసారి చదువుదాం 18వ వచనం, లాస్ట్ మాట చదవండి. 18వ వచనం, నీకు దురదృష్టి కలిగి కనులకు కాటు, నా యొద్ద కొనుక్కొనుమని నీకు బుద్ధి చెబుతున్నాను. ఎవరి దగ్గర కొనుక్కోవాలంట? మనం కొనుక్కున్నామా? ఈ బంగారం కొనుక్కున్నామా? తులాలు ఉంటుండొచ్చు, కానీ నువ్వు కొనుక్కున్నావా ఈ బంగారాన్ని ప్రభు అయిన యేసు వద్ద? నాలుగవదిగా గుడ్డివాడు. నీ గుడ్డోలు ఏంటిదండి? అక్కడ మెడికల్ స్కూల్ ఉంది, అక్కడ కాటుక ఉంది, సాలు ఉంది, దానికి ఫేమస్ అయిన పట్టణం. కానీ ప్రభు అయిన యేసు చూసి చెబుతూ ఉంటున్నాడు, నీకు దృష్టి కలుగునట్లు నీ కనుల కాటుకను. ఆత్మీయ దృష్టి లేదు, ఆత్మీయంగా చూడలేకపోతుంటున్నారు, అన్ని లౌకిక సంబంధంగానే చూడగలుగుతూ ఉంటున్న స్థితిలో, దుస్థితిలో మీరున్నారు. మనం చూస్తున్నది అంత లౌకిక పరంగానేనా? మనం చూస్తూ ఉంటున్నవన్నీ ఇహలోక సంబంధమైన. దేవుడు డబ్బులు అనుగ్రహించడానికే మనకు దేవునిగా మార్చబడ్డా? Godliness is a means to financial gain అని నమ్ముతూ ఉంటున్న కొందరిని గురించి తిమోతి గారు చెబుతారు. కొంచెం ధనం సంపాదించడానికి మాత్రమేనా మనం దీన్ని వెంబడించేది? నువ్వు వెంబడిస్తూ ఉన్నది క్రీస్తును వెంబడించటం, ఈ లోకం ఇవ్వలేని దేనినో ఆయన నీకు అనుగ్రహించుతున్నాడు కనుక నేను వెంబడిస్తూ ఉన్నాను. డబ్బులు లోకంలోనే పోతే డబ్బు దొరకవా? డబ్బుల కోసం వచ్చినవా? వారు గుడ్డివారు మార్చబడ్డారు. చూస్తున్నదంతా ధనమే, చూస్తున్నదంతా లౌకిక పరంగా చూస్తుంటున్న అనుభవాలే, లోకం చూపిస్తున్నట్లు చూస్తున్న అనుభవాలే, ఆత్మీయమైన సత్యాలను చూడలేకపోతుంటున్న లవోదికలోని సంఘం. ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్నాడు, నా దగ్గర కాటుకు కొనుక్కోండి, నీ గుడ్డితనం మార్చబడటానికి, నీ కనులకు కాటుక నా యొద్ద కొనుక్కోమని. ఇది ఆలకించిన వెంటనే ఇంటికి పోయి అమ్మ కాటుక కొని అనేవు. యేసయ్య దగ్గర కొనుక్కో. మంచిగా తెల్లగుంటున్న ముఖానికి నల్ల కాటుక పూస్తారు. మన కళ్ళు ఎప్పుడు నల్లగా అయితే తెలుసా? అంగలాగస్తే అయితే కదా నేను అనుకుంటున్నాను. అంగలాగస్తే ఈ కాటుక కొనాలంటే దేవుని సన్నిధిలో అంగలార్చటం నేర్చుకోవాలి. యేసయ్య దగ్గర పోయి కన్నీరు గార్చటం నేర్చుకోవాలి. దేవుడికి మహిమ కలుగుగాక. దూర దృష్టి దేవుడు నీకు అనుగ్రహిస్తున్నప్పుడు ఉన్నట్టుగా చూడగలిగిన సామర్థ్యాన్ని నీ కంటికి అనుగ్రహిస్తాడు. ఆత్మీయమైన సంగతులు చూడకుండా గేహజీ యొక్క దృక్పథం కలిగి ఉండటానికి కారణం దేవుని దాసుడైన ఎలీషా ఆల్రెడీ దేవునితో సహవసించువానిగా ఎరిగి ఉన్నాడు. అగ్ని రంగాలు ఉన్నాయి, కానీ దూరదృష్టి లేదు గేహజీకి. బయట ముందు కనబడుతున్న సంగతులే కనబడుతున్నాయి. నీ కుటుంబంలో సమస్య వస్తే ఎందుకు వస్తుంది? డెంగువా? దూరం నుంచి చూడ ప్రారంభించారు. నీ ఉద్యోగ స్థలంలో నీ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయి? ఆయన సన్నిధిలో మోకరించి చూడటం ప్రారంభించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వద్ద కొనుక్కో కాటిక.
ఐదవదిగా అంటున్నాడు దిగంబరుడు. టెక్స్టైల్ ఇండస్ట్రీ నుండి బ్లాక్ వూల్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటున్న పట్టణంతో అంటున్నాడు, నా వద్దకు వచ్చి తెల్లని వస్త్రాన్ని దశమలలో కప్పుకొన్నట్లు ధరించుకున్నట్లు తెల్లని వస్త్రం కొనుక్కొను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మంచి వస్త్రాలు ఉన్నాయి, శ్రేష్టమైన వస్త్రాలు మాత్రం కాదు. నేనేమని భావిస్తున్నా తెలుసా, వారికి ఉంటున్న వార్డ్రోబ్ నిండా బట్టలు ఉన్నాయి, నిండా బట్టలు ఉన్నాయి. వారికి ఉంటున్న వాల్ట్ నిండా, లేకపోతే ఏమంటారు దాన్ని, సేఫ్ నిండా ధనం ఉంది. వారికి ఉంటున్న ఆ మందుల డబ్బా నిండా మందులు ఉన్నాయి. కానీ ప్రభు అయిన యేసు వారిని చూసినప్పుడు వారు దిగంబరులు కనబడుతున్నారు. దీని ముందు ఒకసారి నేను చెప్పిన, నేను ధ్యానిస్తూ ఉంటుంటే దేవుడు నాకు మరలా నన్ను వెలిగిస్తూ ఉండేది. ఈ దిగంబరత్వం కాకపోయినా వేరే దిగంబరత్వం, ఇవాళ ఫ్యాషన్ వచ్చేసి అన్ని తగ్గిపోతున్నాయి కదా, అన్ని తగ్గిపోతుంది. బ్లౌజులు ఇంకా టైట్ అవుతున్నాయి, షర్ట్లు టైట్ అవుతున్నాయి, పాయింట్లు చిరిగిపోతున్నాయి, అండర్ వేర్లు కనబడుతూ ఉంటున్నాయి. ఈ ఉదయం ఈ యేసు అయితే చెబుతున్నాడు, ఆయన గురించి కంఠస్థం చేద్దామని నా వ్యక్తిగత ఆశీర్వాదం కొరకు నేను చదివి నేర్చుకుంటూ ఉంటుంటే మొదటి అధ్యాయంలో జరుగుతుంది, 7 సువర్ణ దీప స్తంభములను, ఆ సువర్ణ దీప స్తంభముల మధ్యలో నడుస్తూ ఉంటున్న మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూస్తే, ఆయన వస్త్రాలు చూడండి, తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్ములకు బంగారం తట్టి కట్టుకొని ఉండేను. స్తోత్రం. ఆత్మీయ అర్థం గ్రహించగలుగుతురా? నా యేసయ్య మహిమలో ఉంటున్నాడు. నా యేసు చూడండి ఎట్లున్నాడు, పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించున్నాడు. వాటిలో నిండా బట్టలు ఉన్నాయని భావిస్తుంటున్న వారిని చూసి అంటుండే, దశమూలలు కప్పుకున్నట్టు నా వద్ద తెల్లని వస్త్రం. వారు అతిశయపడుతున్నారు, మా దగ్గర వస్త్రాలు ఉన్నాయి. కానీ వారి వద్ద ఈ తెల్లని వస్త్రం అంటే ఏంటి? వైట్ డ్రెస్ వేసుకోండి, ప్రాబ్లం లేదు, కాటుకు వేసుకోండి, ఎక్కువ నల్లగా దేకండి. దేవుడు మీకు మంచి కన్నుగా తీస్తే బంగారం కొనుక్కోండి, కానీ వేసి ఎవడన్నా పట్టుకొని గుంజి పడిపోయి అయ్యో పార్వతి గారు అనకండి. దేవుని స్తోత్రం. ఇవన్నీ మనసు. ఈ తెల్లని వస్త్రం ఏంటిది? పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అని మనం వేరే వాక్యాలను మనం పరిశోధన చేస్తే మనం చూడగలుగుతాం. 7వ అధ్యాయం 14వ వచనం రాస్తుంది, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని, వీరికి తెల్లని వస్త్రాలు లేవు, అన్ని మరకలైన వస్త్రాలు. అంత మాత్రమే కాదు, దశమూలలు వారి నేకెడ్నెస్ ని చూపిస్తుంటున్న వస్త్రాలు. అంటే నేను భావిస్తూ ఉంటున్నాను, వారు తమ స్వనీతి మీద ఆధారపడుతూ ఉంటుంది. మేము మా ధనం, మా బంగారం, మా డబ్బులు, మా మందులు, మా ఆసుపత్రులు, మా వస్త్రాలు, మా కార్లు, ప్రభు ఆయన యేసు వారిని చూసి అంటున్నాడు, నా వద్ద కొనుక్కోండి. దేవుడు ఉద్దేశిస్తున్న సంఘం, దేవుడు ఉద్దేశిస్తుంటున్న సంఘం ఏంటిదని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, సమయం లేదు కనుక త్వరగా జరుగుతున్నాను. 2వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో ఉంటుంది, ఆత్మ సంబంధమైన మందిరముగా రాళ్ళవని మనం కట్టబడుచు ఉంటాడు. ఎవరన్నా ఒకసారి చదవండి. ఆయన మధుర సంఘం. రెండవదిగా నిష్కలాంకమైన నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి మధుర సంఘం, ఎత్తి మరకలేని
చర్చ్కి ఏదో వచ్చేసి పోయినామని కాదు, నీవు నేను పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. మన స్వనీతిలో మా నాయన గారు బిషప్ గారండి, మా తాతగారు అదండి ఇదండి అని అంటుండొచ్చు, సెంట్రల్ పాస్టర్ గారండి. ఏదైనా నీ స్వనీతి మీద ఆధారపడకు. ఓ ఇట్లా కూడా చెప్పకు, మళ్ళా నేను బెతేల్ సంఘానికి పోతాను. వద్దు. క్రీస్తు మీద మన యొక్క ఆధారాన్ని నిలుపుదాం. మధు సంఘంగా అది ఉతుకబడిన ఆంగులు ధరించిన వారమై, క్రీస్తు రక్తంలో కడుగబడిన తెల్లని వస్త్రము ధరించిన వారమై, కట్టడంగా వధువు సంఘంగా. మూడవదిగా చర్చ శరీరంలో పోల్చబడుతుంది. అవయవాలన్నీ అంట కట్టబడి, నాకు వారు అవసరం లేదు, వారు వస్తే నేను సంఘానికి రాను అని అంటున్నావు అనుకో, వారితో నాకు సంబంధం లేదు అని అంటున్నావు అనుకో, దేవుడు ఉద్దేశించిన సంఘం నువ్వు నేను కాదు. వారు నేను అది దేవుడు ఉద్దేశించిన సంఘం కాదు. దేవుడు ఉద్దేశించిన సంఘంగా వధువు సంఘంగా కడుక్కున్న వారు, తన రక్తంలో శుద్ధీకరణ పొందిన వారు మనం ఉన్నాం. సమయం వెళ్ళిపోతుంది. ఒక్క శరీరంగా పరిశుద్ధమైన వధువుగా నిష్కలంగా నిందారహితులు గొప్ప భక్తులైన ఎఫ్ఎఫ్ రావు వచ్చి స్వార్థం ప్రకటించిన కానీ ఇప్పుడు కూడా తన స్వనీతిని ఆధారం చేసుకుంటున్న సమయం. నేను అట్లే ఉన్నా, ఒకసారి పరిశోధించిన దేవుడు నాతో మాట్లాడుతుంటుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వాస్తవానికి నేను మాదిరి అయిన సంఘాన్ని గురించి మాట్లాడాలి, కానీ దీని తర్వాత మనం మాట్లాడు. మొదట దేవుడు ఉద్దేశించిన సంఘంగా నేను ఉన్నానా ఒకసారి మనం పరీక్షించుకున్నాను. దేవుడు ఉద్దేశించిన సంఘమైనా నేను ఆత్మ సంబంధమైన గృహంగా నేను కట్టబడుతుంటున్నానా, సజీవమైన రాళ్ళ వల్ల ఉన్నా, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయిన ఉన్నానా ఒకసారి ఆలోచన చేస్తాం. ఆత్మీయంగా నేను ఎదుగుతున్నానా, ఆయన వద్ద నేను కాటుతో కొనుక్కున్నా, ఆయన వద్ద బంగారం నేను కొనుక్కున్నా, ఆయన వద్ద తెల్లని వస్త్రం నేను కొనుక్కున్నా, బ్లాక్ మూడు వారికి ఉంది కానీ ఏ చూస్తుంటున్నాడు నా వద్ద తెల్లని వస్త్రం కొనుక్కున్నా. మనం ప్రార్థన చేస్తాం. మన మధ్యలో ఉన్న శ్రీకాంత్ గారు వచ్చి ప్రార్థన చేస్తాం. లేదు నీకు మాయను నీ ఉద్దేశించిన సంఘంలో నన్ను మమ్మల్ని తీర్చిదిద్దు. మీరు ఉద్దేశిస్తున్న స్థితిలో నన్ను మమ్మల్ని తీర్చిదిద్దు. మీ పోలికలు సాదృశ్యంలో నన్ను మమ్మల్ని తీర్చిదిద్దు. నీ శరీరంగా నీ వధువుగా గృహముగా తీర్చిదిద్దు. గడిచిన వారంలో కాచి కాపాడి ఆయన ప్రభావ ఇంకా వారం ఆయన ప్రభావ మీ సన్నిధిలో గడపడానికి ఆయన తండ్రి, మీ సన్నిధిలో ఆయన ప్రభావ కొన్ని విషయాలు ఆయన ప్రభావ నేర్చుకోవడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మేము స్థుతిస్తా ఉన్నాం ప్రభావ. ఆయన తండ్రి మా పట్ల ఆయన ప్రభావ మా జీవితాల పట్ల ఆయన ప్రభావ మీరు కలిగిన ప్రణాళికని బట్టి ఆయన ప్రభావ స్థుతిస్తా ఉన్నాం ప్రభావ. నిజంగా నాయన తండ్రి ఒక సంఘం ఏ విధంగా ఉండాలో నాయన ప్రభా, ఆ యొక్క సంఘం యొక్క నాయన ప్రభా ప్రణాళిక నాయన ప్రభా మరి మీ చిత్తంలో ఏ విధంగా ఉందో నాయన ప్రభా మాకు తెలియపరిచారు. వచ్చాము నాయన ప్రభా. మరి ముఖ్యంగా నాయన ప్రభా మరి కొన్ని అపోహలను కూడా నాయన ప్రభా మరి మాకు జ్ఞాపకం తెచ్చారు అని బట్టి మీకు వందనాలు తండ్రి నాయన తండ్రి ప్రభా. మరి మీరు మాట్లాడిన మాటలు నాయన ప్రభా మరి ప్రజలను పట్టుకున్నారు నాయన తండ్రి ప్రభా. మరి విడిచిపెట్టకుండా నాయన ప్రభా వాటిని నాయన ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ నాయన తండ్రి మా నుంచి నాయన ప్రభా ఏదైతే నాయన ప్రభా ఆశిస్తా ఉన్నారో నాయన ప్రభా ఈ యొక్క వాక్యానికి కట్టుబడి నాయన ప్రభా మేము నాయన ప్రభా సరి చేసుకోవడానికి సహాయం వహించినట్టు నాకు వచ్చి నాయన తండ్రి నాయన ప్రభా ఆలోచన ఉంటే నాయన ప్రభా
వాటిని నాయన ప్రభా యేసు నామములో నాయన ప్రభా తీసివేసి నాయన తండ్రి ప్రభా మీరు ఏ విధంగా అయితే నాయన ప్రభా ఆశిస్తూ ఉన్నారు నాయన ప్రభా వాక్యానుసారంగా నాయన తండ్రి మీ యొక్క సంఘంతో అంటబెట్టుకున్నందుకు మాకు సహాయం దయచేయమని చూపించారు నాయన ప్రభా. నాయన ప్రభా మరి అదేవిధంగా నాయన తండ్రి మా యొక్క ప్రవర్తనలో నాయన ప్రభా సమస్త విషయంలో నాయన ప్రభా ప్రతిదినము నాయన ప్రభా మీ సన్నిధిలో నేర్చుకుని నాయన ప్రభా మీ యొక్క బిడ్డలుగా నాయన ప్రభా మీ యొక్క సహాయం దయచేయమని చూపిస్తారు నాయన ప్రభా. అలాగే నాయన ప్రభా మరి శిష్యత్వంగా నాయన తండ్రి అనేక మంది నాయన ప్రభా మరి నాయన ప్రభా మీ కొరకు నడిపించే వారిగా నాయన ప్రభా నేను మా సంఘ ముందులాగా నాయన తండ్రి మీ యొక్క కృపను నాయన ప్రభా మీ యొక్క మనస్సును మాకు దయచేయబడినప్పుడు చూపించిన నాయన తండ్రి ప్రభా నాయన ప్రభా మరి మీ యొక్క బలలో పాల్గొన్నటువంటి నాయన ప్రభా మేమందరం నాయన తండ్రి మీ మనసును కలిగింది నాయన ప్రభా మీ యొక్క స్వార్థను నాయన ప్రభా అనేక మందికి నాయన ప్రభా చూపించిన నాయన తండ్రి అనేక మందిని నాయన ప్రభా మీ కొరకు నడిపించేటువంటి నాయన ప్రభా శిష్యులుగా నాయన ప్రభా మేము ముందులాగా మాకు సహాయం దయచేస్తామని ఒక చూపిస్తున్నామని అడుగుతా ఉన్నాం నాయన ప్రభా సహాయం దయచేయండి నాయన ప్రభా మా సంఘంలో నాయన ప్రభా ఇంకా ఎవరైతే నాయన ప్రభా మరి నేను దేని కొరకు అయితే నాయన ప్రభా వెయిట్ చేస్తా ఉన్నారు నాయన ప్రభా మీ యొక్క మహిమను మీ యొక్క ఆశీర్వాదం నాయన ప్రభా వారికి దయచేయమని చూపించండి నాయన ప్రభా వారి నాయన ప్రభా దేని కొరకు అయితే నాయన ప్రభా ఏ లోకంలో అయితే నాయన ప్రభా ఏ లోకైతే ఉంటా ఉన్నారు నాయన ప్రభా సమస్తము నాయన తండ్రి యేసు నామములో నాయన ప్రభా మీరే సమకూర్చి నాయన ప్రభా నాయన ప్రభా ఆనందంతో నాయన ప్రభా శాంతి సమాధానంతో నాయన ప్రభా మీ సన్నిధిలో నాయన ప్రభా కుటుంబంగా నాయన ప్రభా మరి కలిసి నాయన ప్రభా సంతోషించడానికి నాయన ప్రభా మీ కృపా సమాధానం నాయన ప్రభా పెంపుడు నాయన ప్రభా మీ యొక్క నామమైన నాయన ప్రభా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా నాయన ప్రభా మీ యొక్క నామం మాత్రం మైపరచవాలిగా నాయన ప్రభా మేము సహాయం చేస్తున్నామని సమస్త మహిమ గంట ప్రభావం మీరే పొందుకోమని ఈ యొక్క చిన్న ప్రార్థన మానాలు యేసుక్రీస్తునామములో అడుగుతూ వెళ్ళొచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసు ప్రభువు కృపా సమాధానం పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకు సమస్త పరిశుద్ధులు మన కుటుంబాలకు సదా తోడుండి దీవించును గాక. ఆమేన్.